మరోవైపు కొల్లేరు సరస్సు నిలువెల్లా ఎండిపోతోంది. మైళ్ల దూరం భూముల బీటలు వారిపోతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన చిత్తడి నేలల పరిరక్షణ చట్టం అసలు ఉన్నట్లా లేనట్లా? చట్టాలు పుస్తకాలకే పరిమితమయ్యాయా? అటవీ పర్యావరణ శాఖలు ఏం చేస్తున్నాయి? ప్రస్తుతం కొల్లేరులో నెలకొన్న పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పచ్చటి పచ్చిక బయలు, అలాగే ఏదైనా గ్రీనరీ పార్కులో ఉన్నామని భావిస్తున్నారా? అయితే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. మనం ఉన్నది చిత్తడి నేలల ఉన్నటువంటి కొల్లేరు ప్రాంతం. ఇప్పుడు ఈ చిత్తడి నేలలో ఉన్నటువంటి కొల్లేరు ప్రాంతం ఇప్పుడు మొత్తం బీడు భూములను తలపించే విధంగా ఇటువంటి పచ్చిక బయళ్ళు, అలాగే బీటులు మారిన నెరలతో దర్శనమిస్తుంది. అదేంటి, ఎలా, ఎందుకనేది మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తే మనం అంటే కొల్లేరు చిత్తడి నేలల పరిరక్షణ చట్టంకు సంబంధించి కూడా పర్యావరణాన్ని కాపాడేందుకు ఏర్పడినటువంటి ఈ చట్టం సంబంధించి ఎక్కడా కూడా అమలు జరగటం లేదని చెప్పుకోవచ్చు. భూములుగా దర్శనమిస్తున్నాయి. మనం మొత్తం చూడొచ్చు. ఈ వరుసలో మొత్తం అన్నీ కూడా నెరలు ఇచ్చి ఎక్కడికక్కడ ఈ భూములంతా కూడా మొత్తం బీటులు మారింది. కొల్లేరులో ఎక్కడా కూడా చుక్క నీరు కూడా కనపడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే, చిత్తడి నేలలో ఎప్పుడు కూడా నీరు ఉండాలి. అలాగే ఈ ప్రాంతం కొల్లేరు ప్రాంతం అంటే కూడా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి పక్షులకు ఆవాస కేంద్రంగా ఉంటుంది. ఇదే సందర్భంలో పర్యాటక ప్రాంతంగా కూడా ఈ కొల్లేరును అభివృద్ధి చేస్తామని చెప్పి పాలకులు ఎవరొచ్చినా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితులకు సంబంధించి కూడా అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ముఖ్యంగా కొల్లేరులో ఎప్పుడూ నిత్యం నీరు నిల్వ ఉండే విధంగా ఉప్పుటేరు కొల్లేరు కలిసే ఆ ప్రాంతంలో రెగ్యులేటర్ నిర్మిస్తామని గత ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. దానికి సంబంధించి కూడా దాదాపు 290 కోట్ల రూపాయలు నిధులు కూడా మంజూరయ్యాయి. కానీ ఆ నిధులు ఏమయ్యాయో ఎవరికి తెలియదు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి దాదాపు 2 సంవత్సరాలు ముందుగానే కొల్లేరు ప్రాంత ప్రజలకు, అలాగే ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. తాము అధికారంలోకి వస్తే కొల్లేరు వద్ద రెగ్యులేటర్ నిర్మించి నిత్యం కొల్లేరులో నీరు నిల్వ ఉండే విధంగా చూస్తాం. ఈ ప్రాంతంలో అంటే మత్స్య సంపద మీద ఆధారపడి ఉన్నటువంటి కొల్లేరు ప్రాంత ప్రజల జీవన విధానానికి ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ గత 3 నెలల నుంచి కూడా కొల్లేరులో నీరు అంటే ఎక్కడా కూడా చుక్క నీరు ఉండని పరిస్థితి. కొల్లేరు ప్రాంతానికి సంబంధించి కూడా ఇతర ప్రాంతాల నుంచి అంటే కృష్ణా, అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక వేర్లు, దాదాపు 60 రకాల ఏర్లు అన్నీ కూడా వచ్చి కొల్లేరులో కలుస్తూ ఉంటాయి. అంటే డ్రైన్ వాటర్ కానీ ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం భిన్నంగా ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా చుక్క నీరు లేకపోవడం, ఎక్కడా కూడా తాగడానికి అంటే పశువులు తాగడానికి కూడా చుక్క నీరు లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా నిర్మూలన కావాలంటే కొల్లేరులో అంటే ఉప్పుటేరు వద్ద కొల్లేరు కలిసే ప్రాంతంలో రెగ్యులేటర్ నిర్మించాల్సిన అవసరం ఉంది. కొల్లేరును పరిరక్షించేందుకు అటు ఆ పర్యావరణ శాఖ అధికారులు కానీ, లేదంటే డిప్యూటీ సీఎం, సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పర్యావరణ శాఖకు మంత్రిగా ఉన్నారు. అలాగే అటవీ శాఖ కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. కానీ ఈ కొల్లేరు పరివాహక ప్రాంతాన్ని, కొల్లేరును పరిరక్షించేందుకు ఎటువంటి చర్యలు ఇంతవరకు చేపట్టకపోవడం పైన కొన్ని అనుమానాలు అయితే కూడా ఈ ప్రాంత ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. దానికి ప్రభుత్వం కొల్లేరులో ఎప్పుడూ కూడా నీరు నిల్వ ఉండే విధంగా చిత్తడి నేలల పరిరక్షణ చట్టాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ అయితే కూడా రోజు రోజుకు పెరుగుతుంది. వేడిన ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, కొల్లేరు ప్రాంతం నుంచి.